అభివృద్ధి సంక్షేమ పథకాలయితే ఓకే. బానే ఉంది. రోడ్లు ఇంకా చాలా చోట్ల అభివృద్ధి అయితే జరగాలి. రోడ్లు కొంతవరకైతే అధ్వానంగా ఉంది. రిమైనింగ్ అంతా ఓకే. బానే ఉంది. సార్ ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు అనేది కనబడిందా? మార్పు కనిపించింది. మార్పయితే కనిపించింది. సార్ ఇప్పుడు అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చి గతంలో అమరావతి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం కూడా రాజధాని చేస్తానన్నాడు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? అంటే వన్స్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని దానికి సెంట్రల్ యొక్క ఆమోదం కూడా పొందింది కాబట్టి, మరలా ఇంకొక దాని వైపు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదనేసి అభిప్రాయం. సార్ అసలు ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఈ మావిగన్ అయితే నాకు ఓటేయండి. అమరావతి అయితే చంద్రబాబుకి ఓటేయండి. ఒక ఎక్స్ సీఎంగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి మాటలు ప్రజలు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా తీసుకుంటారంటే, అంటే ఒక నిలకడలేని తనం అనేది కనిపిస్తుంది అనేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఆహ్, అమరావతి అనేది మరి ఇంకా వన్స్ స్టాండర్డ్ అయిపోయిన తర్వాత మరి ఇంకా దాని గురించి వెనక్కి ఆలోచించడం ఇంకా అనవసరం. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ముందుకు వెళ్ళిపోతే ఫర్దర్ బావుంటది తప్పిస్తే మరలా అదని ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏమవుతదంటే నెక్స్ట్ ఎలక్షన్‌కొచ్చినప్పుడు కూడా మరలా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మరలా ఈ అమరావతిని తీసేసి మావిగాని చేస్తాడేమో అని జనాలు ఎలాంటి మీమాంసమైన ఆలోచనలో పడి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది మైనస్ కూడా జరగచ్చు. ఇప్పుడు వీళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా ఆయన వెళ్ళిపోతూ దీన్ని ఆమోదిస్తూ ఆయన ముందుకెళ్తే ఆయనకి బెనిఫిట్‌గా ఉండొచ్చు. సార్ అసలు ఈ మావిగన్ అనేది పేరనేది జనాల్లోకి ఎలా ఎళ్తుంది సార్ అసల? ఒక రాజధానిగా ఈ మావిగన్ పేరనేది నిలకడగా ఉంటుందంటారా? మావిగన్ అనేది ఎంత మాత్రం అది సూటబుల్‌గా అనిపించట్లేదు. హ్మ్. టోటల్‌గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడిందండి ఏపీ ప్రజలకు. నమ్మకమైతే ఏర్పడిందండి. నమ్మకమైతే ఏర్పడింది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి గానీ అవి సరిచేసుకుంటే అంతా ఓకే. అన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే అమరావతి రాజధానిగా ఆమోదించారు. దాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలోనే అమరావతి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం కూడా రాజధాని చేశానన్నారు. ఇప్పుడేమొచ్చి మావిగన్ అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? అది నారా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. అసలు మావిగన్ అనేది అసలు ఏంటి అసలు? ఆ మావిగన్ అనే పదానికి అర్థం ఉందా ఏంటని చెప్పి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ఒక చాలా ప్రత్యేకమైన సభలోనే అన్నారు. అది ఏంటంటే ఆయనకే అర్థం అవ్వలేదంటే రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తికి కూడా అర్థం అవ్వదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన ఎంత మేధావో చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. ఆయన పరిపాలన గాని, ఇప్పుడు జరుగుతున్న సర్ అనే ఇది జరుగుతుంది. దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటుందో, కొత్త పెన్షన్‌ల కోసం నెక్స్ట్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జనాల్ని తప్పుదారిలో నడిపించడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఇలాంటివన్నీ దుశ్చర్యలన్నీ చేస్తున్నాడని మా అభిప్రాయం. అంటే ఒక రాజధానిగా ఈ మావిగన్ అనే పేరు జనంలోకి ఎట్లా వెళ్తుందంటారు? అదేనండి. నమ్మే పరిస్థితి ఉందంటారా? నమ్మే పరిస్థితి కాదు కదా! జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడనే ఆహ్, అసలు అతను కల్లో కూడా కాదు. ఎప్పటికి కూడా జరగని పనది. ఎందుకంటే అది జరగని పని. ఏదైనా సరే ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ నాయకుడిగా తప్పుకొని అతను సన్యాసం తీసుకుంటే చాలా సంతోషం అని చెప్పేసని రాష్ట్ర ప్రజలందరూ కళాఖండిగా నిర్ణయం తీసుకున్నారు. టోటల్‌గా అయితే 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం 100కి 100% అండి. అప్పుడు వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి ఎలాగన్నాడో మేము చెప్పకుండా రాష్ట్ర ప్రజలందరూ దాన్ని చేసి చూపిస్తారండి. ఈసారి మొన్న 11కి పరిమితం చేశారు. ఈసారి 2029లో దాన్ని కనీసం ఒకటైనా వస్తే చాలా గొప్ప అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో అని చెప్పి అందరి అభిప్రాయం అండి. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ఆమోదించారు. ప్రజలందరూ కూడా దాన్ని స్వీకరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతి అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మావి గన్ అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి క్యాపిటల్ ఈజ్ వెరీ వెరీ గుడ్. And he is a prospective and active politician, Babu. I definitely agree. I propose it also. There is a bright future for Andhra Pradesh. సార్ అసలు మావి గన్ అంటే ఏంటి సార్? అసలు ఈ పేరు అనేది Machilipatnam, Vijayawada, Guntur or something. అంటే ఈ అమరావతికి పేరు ఇలాంటి పెట్టొచ్చు అంటారా క్యాపిటల్? Amaravati is more ideal. అంటే క్యాపిటల్ గా ఒక మావి గన్ గా పేరు ఎట్లా ఉందంటారు సార్? I don't agree. I don't know the details. టోటల్‌గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. Good. There is a lot of confidence
in this government. మరి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అయితే నాకు ఓటేయండి, అమరావతి అయితే నాకు No, I don't know all the details. సార్ ఇప్పుడు ఈ కృష్ణారావు అనే వ్యక్తిని గవర్నమెంట్ అనేది అరెస్ట్ చేసి మన హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టుగా కించపరిచినట్టుగా మాట్లాడి భగవద్గీతని రామాయణాన్ని మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం కరెక్టే కరెక్ట్ అని చెప్తున్నాం కదా ఇప్పుడు. సార్, ఇలాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలంటారు? మనం చెప్తాం గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, చట్టం ఉంటుంది, చట్టం మన చట్టం చేసుకొని పోతుంది కదా. సార్, ఇలాంటి వాళ్ళు కూడా ఈ వైసీపీ నాయకులు సపోర్ట్ వైసీపీ చేస్తున్నారు. నాయకులు దానికి ఎందుకు వాడు మాట్లాడతాడు మాట్లాడే అది అది వైసీపీ నాయకులు ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు ప్రభుత్వానికి అది కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చేయాలో ఎవరు ఇది వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ చేయాలో వాళ్ళ డ్యూటీ. మరి దానికి అందుకని వాళ్ళు ఏం హిందూ చేస్తారు, మనోభావాల్ని మన అక్కడ హిందూ లేడు అసలు. వైసీపీ పార్టీ ఎవరిది చెప్పి, ఎవరిది? వైసీపీ క్రిస్టియన్స్ వాళ్ళది. మాట హిందూ మాధవులకు ఏం చేస్తాడు ఇప్పుడు? ఒక తడవ అంటే వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కిపోయి అప్పుడు ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఈడు ముస్లింలో కూడా ఏం చేస్తున్నాడు, ఈడు ఉంటే ఎంతో చేస్తాడో అని ఓటేసారు. చేసిన తర్వాత ఏమైందో తెలిసి నేను చెప్పక్కర్లేదు. మరి తప్పదు, మరి వాడు అది ఆ పార్టీ మరి వాడు ఏ పార్టీ దేనికి సపోర్ట్ చేస్తారు ఇవ్వండి. వాళ్ళు శిక్షించడం correct. కరెక్ట్ అని చెప్తాం కదా, అందుకని ఏముంది. దేశద్రోహం కేసు కింద పెట్టాలి. 100% కరెక్ట్ కాదండి చేసింది. సార్, మన ఏ మతాన్ని కించపరచకూడదు కదా. మన భారతదేశంలో ఉండి మన ఆంధ్ర ప్రజల్ని హిందూ సంఘం సాంప్రదాయం మీద వ్యతిరేకంగా మాట్లాడారు. అది చూస్తాం, మేము కూడా చూస్తాం టీవీలో, సోషల్ మీడియా. సార్, ఇలాంటి వ్యక్తుల్ని ఈ వైసీపీ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు correct? ఈ అంబటి సపోర్ట్ చేస్తున్నారంటే మరి వాళ్ళ పార్టీ పరంగా సపోర్ట్ చేస్తారు, అంతేగాని మతపరంగా సపోర్ట్ చేయకూడదు అసలు. ఇప్పుడు ప్రజలు తిరగబడ్డంతో చూసి వాళ్ళకి మాకు సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది సార్, ఇలాంటి వ్యక్తుల్ని ఎలాంటి శిక్ష వేయాలి? పెట్టారు కదా, అన్ని శిక్షలు అనుభవించాలి. అన్ని శిక్షలు ఆయనకి వెయ్యాలి. ఎందుకంటే హిందూ దేశంలో పుట్టి దీంట్లో వచ్చి వేరే మతం మారినంత మాత్రాన్ని హిందూ కించపరచడం అది సమంజసం కాదు కదా. గవర్నమెంట్ మంచి ఇన్సిడెంట్. మంచిది, 100% కరెక్ట్. నా ఒపీనియన్ మాత్రం 100% కరెక్ట్. సార్, ఇప్పుడు ఈ కృష్ణారావుని అరెస్ట్ చేశారు. ఆ హిందూ మనోభావాలు దెబ్బతీసినట్టుగా, చాలా కించపరిచినట్టుగా మన హిందూ మనోభావాల గ్రంథాలని, రామాయణాన్ని, భాగవతం ఇవన్నీ చాలా దారుణంగా మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడం 100% కరెక్ట్. హిందూ మతాన్నే కాదు, వేరే మతాలను కూడా దూషించిన ఇలాంటి ఫ్రాడ్ క్యాండిడేట్ని, మత విద్వేషాలను రెచ్చగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీలైతే ఉరి తీయాలి. ఎందుకంటే మనది పెద్ద దేశం. ఇలాంటి ఎదవల్ని మనం ప్రోత్సహించడం వల్ల ప్రతి ఒక్కరు మనం తర్వాత కంట్రోల్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వాళ్ళని పూర్తిగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా దాన్ని ఇప్పటితోటి సమూలంగా చేయాలి. ఇలాంటి వ్యక్తుల్ని వైసీపీ మరీ ఘోరంగా ఆయన తిట్టాడు, చాలా ఘోరంగా తిట్టాడు. ఆయన యూట్యూబ్ లో తన వీడియోస్ గట్రా చూస్తే అసలు ప్రజలు కోపాన్ని తట్టుకోలేకన్నా ఉన్నారు. ఆయన ఒకవేళ పోలీసులు విడిచిపెట్టినా ప్రజలు మాత్రం అతన్ని క్షమించరు. హిందువుల వ్యక్తిని వైసీపీ నాయకులు, ఈ అంబటి రాంబాబు, ఈ నాని, ఇలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్న ఒక హిందూ ధర్మంలో ఉండి కూడా మన ఇండియాలో కూడా ఉండి కూడా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు పెంచి పోషిస్తారు. అలాంటి వీళ్ళ విద్వేషాలని వాళ్ళు పెంచి పోషిస్తారు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ లబ్ధి చేకూరడానికి కోసమని వాళ్ళు ఈ రకంగా ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు వెనక్కి వెళ్ళడమే తప్ప ముందుకు వెళ్ళే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పోయి వాళ్ళే రోజు రోజుకి తవ్వుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాళ్ళని శిక్షించాలి, 100% శిక్షించాలి గవర్నమెంట్.